ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి ఒడిలో సమ్మక్క సారలమ్మ ఆలయం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా మేడారంలో సీఎం పర్యటించారు. వనదేవతలను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించేలా పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి. మేడారం మాస్టర్ ప్లాన్పై అధికారులతో సమీక్షించారు సీఎం. 100 రోజుల్లో మేడారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సీఎం. మేడారానికి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనులు త్వరగా పూర్తి చేసే బాధ్యత స్థానిక నేతలదేనని స్పష్టం చేశారు రేవంత్. మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మేడారం అభివృద్ధికి కేంద్రం నిధులివ్వకుంటే అమ్మవార్లే చూసుకుంటారన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళనే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు. ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేం అనను. కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. మేడారం ఆలయ అభివృద్ధిపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధి, విస్తరణ ప్రణాళిక, డిజైన్లు పూజారులు, ఆదివాసీ సంఘాలకు వివరించారు అధికారులు. ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు స్వయంగా తెలుసుకున్నారు సీఎం. ఆలయ విస్తరణ, అభివృద్ధిని ముక్త కంఠంతో ఏకీభవించారు పూజారులు, ఆదివాసీ సంఘాలు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఆదివాసీ సంఘాల నేతలు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు సీఎం. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. 1986 తర్వాత మళ్లీ ఇప్పుడు మేడారం గద్దెల ప్రాంగణం ఆధునీకరణకు అడుగులు పడుతున్నాయి. సమ్మక్క సారలమ్మ దేవతలు కొలువుదీరిన గద్దెల ప్రాంగణంలోనే పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలకు కూడా గద్దెలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. పూజారుల సూచనల మేరకు వీటితో పాటు నాగులమ్మ గద్దె కూడా నిర్మించడానికి రెడీ అయింది. రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని నిర్ణయించింది. ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది సర్కార్. ఆదివాసీలు దేశానికే మూలవాసులని చెప్పారు ముఖ్యమంత్రి. పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క సారలమ్మలు స్ఫూర్తిని గుర్తు చేశారు సీఎం. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటున్నానని తెలిపారు. ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డ మీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని చెప్పారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది. నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు, పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించారు, అవకాశం వచ్చింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. 2026 జనవరి 28న జరగనున్న మహాజాతర నాటికి మేడారం రూపురేఖలే మారిపోతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. మేడారానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో స్వాగతం పలుకుతామన్నారు. రేవంత్ రెడ్డి పర్యటన, మేడారం మాస్టర్ ప్లాన్ రివ్యూ తర్వాత భావోద్వేగానికి గురయ్యారు మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మ గద్దెల డెవలప్మెంట్ పై గద్దెలను ముట్టుకోవాలంటే సెంటిమెంట్ గా భయపడ్డామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. మనమందరం కూడా తల్లుల దీవెన ఎట్లా ఉందో బలమైనటువంటి ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలని గుడి కూడా నిర్మించేందుకు తల్లుల బలంతో పాటు, తల్లుల దీవెనలతో పాటు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరి సపోర్టుతో
మరింత సంకల్ప బలంతో ముందుకు సాగాలని వచ్చే మేడారం జాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తోంది సర్కార్. అందరి అభిప్రాయాలతో మేడారం పనులు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం.